అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది. యోసేపుకి దేవుని సన్నిధి తోడుగా ఉండటం వలన అతడు చేసే ప్రతి కార్యము సఫలమవుట అన్యుడైనటువంటి ఈ యజమానుడు చూసి ఎక్కువ కనికరం కలిగిందంట. అందువలనే మనుషుల మెప్పు కోసం పరిగెత్తడం కన్నా దేవుని కనికరం కోసం పరిగెత్తడం మేలై ఉన్నది. ఎప్పుడైతే దేవుని కనికరము కటాక్షము యోసేపు పైకి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుడైనటువంటి వాడు, ఇజ్రాయేలీయుడు కాదు అయినప్పటికీ అతని యొక్క కనికరము యోసేపు మీదకి బలముగా వచ్చటం వలన పరిచర్య చేసేవాడిగా అయ్యారు. ఇల్లంతట్లో అనేక బాధ్యతలు తీసుకుని ముందుకు సాగేవాడిగా అతని జీవితం ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉండటం వలన ఇలా ఎన్నెన్నో ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయి దైవజనమా. మరి దేవుని సన్నిధిని కోల్పోతే ఏం జరుగుతుంది? దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆదాము అవ్వ దూరం అయిపోయారో ఆత్మీయ మరణము ఎడబాపు అనేది కలిగింది. ఈ ఆత్మీయ మరణము అన్నిటికన్నా భయంకరమైనటువంటిది. ఆత్మీయ మరణం పొందిన మనిషి యొక్క జీవితం నిష్ప్రయోజనమైన జీవితంగా మారిపోతుంది. ఈ ఆత్మీయ మరణం అనేది, ఈ యొక్క ఎడబాపు అనేది మన క్రైస్తవ జీవితాలకి, సార్వత్రిక సంఘానికి దేవుని రాకడ కొరకే సిద్ధపడాలని కోరుకున్న ఏ ఒక్కరికి ఇది మేలైంది కాదు దైవజనమా. దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉండటం వలన సమాధానము, సంతోషము, పరిపూర్ణతను కలిగి ఉంటావు. దైవిక జ్ఞానము, ప్రభు యొక్క నడిపింపును కలిగి దీవించబడతావు.